ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 6 నుంచి 12 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, మహాకాళి శక్తిపీఠం, మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం, శ్రీశైలం జ్యోతిర్లింగం, బ్రహ్మరంభ శక్తిపీఠం, మల్లికార్జున జ్యోతిర్లింగం, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం. ఈ 3 స్థానంలో ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. భార్య భర్తలు కలిసి వెళ్ళాలి, ఒక్కడు వెళ్ళవద్దు. వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంది, చాలా బాగుంది. కాలు ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది చేస్తారు. ఏదైతే నచ్చుతుందో అదే చేస్తారు. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ మాటకు మంచిగా కొంచెం యాయి ఉంది. మీ దగ్గర తెలివితోనే మాట్లాడతారు. మీకు చదువు ఉంది, తెలివి ఉంది, మీకు మంచి మీ ఆ పొజిషన్ ఏదైతే అనుకుంటున్నారో అదే పొజిషన్లో వెళ్ళేది ఉంది. ఆ ఒక్కొక్క మెట్టు తప్పనిసరిగా మీరు పైకి వస్తారు. ఇల్లు కట్టాలి, కొనాలి. చాలా ఇల్లు గురించి నీకు చాలా తపన చాలా ఉంది. ఇల్లు గురించి ఆలోచిస్తుంటే నడమ ఎన్నో పనులు అడ్డం వస్తున్నాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఎన్నో వస్తున్నాయి మీకు. దానివలన ఏమవుతుంది, ఎక్కువ ఆలోచిస్తుండ్రు, కొంచెం అప్పు ఎక్కువైపోతుంది, నెత్తి మీద బరువు ఎక్కువైపోతుంది, మనసు శాంతమనటం లేదు. ఇక్కడ పెళ్లి చేస్తే, ఇక్కడ మళ్ళీ ఒక పెళ్లి చేస్తే, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, మళ్ళీ ఇల్లు కట్టాలని ఉంది. ఎక్కడి నుంచి కడతా, ఎట్లా కడతా, అప్పు ఎక్కువైపోతుంది కదా, పిల్లల మీద బరువు చాలా ఎక్కువ పడుతుంది కదా అని మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తారండి. ఎక్కువ ఆలోచించకుండా కాకుండా కూడా కొంచెం ఆరోగ్యం కూడా మంచిగా పెట్టుకోండి. ఎందు గురించి అంటే ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా చేయకండి. అందరు నా వాళ్ళు, మా బంధు బలగం చాలా ఉన్నారు, బంధు బలగం మస్తు ఉన్నారు, కానీ ఏం లాభం, దేనికి పనికిరారు. మీరు కష్టపడాలి, మీరు అన్నం తినాలి, మీరు ఎక్కడాలి, మీరు బుక్క తినాలి, అంతే తప్ప ఎవరో తెచ్చి పెడతారు, ఎవరో తినాలి, మేము తినాలి, వారు తెచ్చి పెడతారు, అది కూడా మీకు ఆశ లేదు. తన కష్టపడాలి, మనం పైకి రావాలన్నట్టు అంతే ఉంది మీకు. మళ్ళీ ఒకటి ఏముందంటే కావంతో కొన్ని రోజుల నుంచి మాత్రం మీరు చాలా బాధపడుతుండు, ఎక్కువ ఆలోచిస్తుండు, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఇలా శాంతం పెట్టుకోకుండా ఉండకండి. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగుందండి. ఇట్లా నాగపాముది ఇష్టం ఎట్లా ఉంటుందో మీ ఇంటి మీద గుడక ఇష్టం చాలా చెడ్డగా ఉంది. నోటి ముందల తీయగ మాటలు, కడుపులో చూస్తే ఇష్టం. ఇంటికి పడకొట్టాలి, చెడగొట్టాలని చాలా చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు, అంత మగ దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని మీరే అనుకుంటున్నారు. కానీ మీ ఇంటి మీద మాత్రం దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉన్న వలన ఏమైపోతుందంటే అంత బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది. ఇల్లు పని సాగుతలేదు, ముందల ఇల్లు అయితలేదు, ఇల్లు పని జరుగుతలేదు, దృష్టి చాలా ఉంది. భగవంతునికి నమ్మిన వాళ్ళు, భగవంతునికి నమ్మిన దేవునికి మరవవద్దు. మీరు నమ్మిన దేవునికి నమ్మినట్టే ఉండండి. మీరు పైకొచ్చేది యోగం ఉంది. ఆ దేవుని దేవలన మీకు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 7 పడ్డాయండి మీకు గవ్వలు. ఈ రాశి వాళ్ళకు, వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6. అంటే గురుబలం 11, శని బలం 6. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏ పని కూడా చెయ్యండి, జయం జరుగుతుంది. తొందరపడకండి. మంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు, ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. మీరు చేసే ప్రయత్నం చేయండి, మీకు జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.